ఎవరు? నమస్తేనా. నమస్తే అండి, చెప్పండి ఎవరు? బాగున్నావా? తమ్ముడు, నేను అడిగిన ప్రశ్నకి నీకు సమాధానం ఎవరు? కాదే, నేను ఏమంటున్నా, ఫస్ట్ నమస్తే బాగున్నావా అన్న. నమస్తే నాకెందుకు, నేను అంత పెద్దోడిని కాదు, మామూలు మనిషి, నాకు నమస్తే కాదేనా ఎందుకు? అదే పరిచయం చేసుకోందుకన్నా నమస్తే మా అసలు నువ్వు కలుస్తాం ఎవరో నేను. ఫస్ట్ చెప్తే నాకు తెలుస్తుంది. నేను అడిగింది ఎవరు ఎవరు మీరండి అన్న, దానికి సమాధానం చెప్పు. నమస్తే నాకెందుకు? ఓకే ఓకే. చెప్పండి ఎవరు మీరు, ఏం కావాలి? ఏందన్నా అట్లా ఎందుకు? ఆ, అది మరియమ్మ ఫోటో అలా ఎందుకు పెట్టినావు 2 కలర్లో? ఎక్కడ? 2 కలర్స్. అది మరియమ్మ ఫోటో అని ఎవరు చెప్పారు నీకు? మరియమ్మ ఇలా ఉంటదని చెప్పి ఎక్కడైనా అసలు ఉందా బైబిల్లో గాని, లేకపోతే చరిత్రకరంగా గాని అసలు యేసు మేరీ ఇట్లా ఉంటారని ఎక్కడైనా ఉందా? అడిగిందని చెప్పండి. మీరు మేరీ యేసు ఇలానే ఉంటారు, ఈమెదే మేరీ ఫోటో అని మీరు ఏమైనా ఆధారం తీసుకురండి, ఖచ్చితంగా నేను ఒప్పుకొని తీసేస్తాను. ఓకే రైట్, కరెక్ట్ చెప్పినావు. ఓకే అని మరి అన్ని జనసంతో మాట్లాడినావు, మరి సరిగా మాట్లాడచ్చు కదా. ఒక్క మాట మొత్తం బూతులే మాట్లాడుతున్నావు. అవును, మరి వాటి సబ్జెక్ట్ మరి ఇప్పుడు కలిపి మాట్లాడతాను. డిబేట్ కి రమ్మని చెప్పి మాట్లాడదాం. మరి నేను చెప్తా డిబేట్ కి నువ్వు వస్తావంటే కలుపు, అదంతా వద్దు, ఇప్పుడు కలిపి మాట్లాడదాం. నువ్వు డిబేట్ కాదు, అడిగిన దానికి మీరు సమాధానం చెప్పి నేర్చుకోండి ఫస్ట్. మీకు నచ్చినట్టు నాకు మాట్లాడితే నా దగ్గర కుదరదు. మీరు నాకు లైన్ లో కల్పించి మీరు తిట్టకండి, ఇతను తిట్టడు, మీరు సబ్జెక్ట్ మాట్లాడండి, నేను సబ్జెక్ట్ మాట్లాడతాను. కలుపు, ఇప్పుడు కలిపి మాట్లాడదాం. అలానా? కలుపు. ఇప్పుడు ఏం లేదు డిబేట్. నేను ఆయన ఛానల్కి రావాలి, ఆయన నా ఛానల్కి వస్తాడా? ఆయన ఇష్టం వచ్చిన పుస్తకం తెచ్చుకుని నేను బైబిల్ తెస్తాను. నేను క్వశ్చన్కి ఆయన చెప్పాలి, ఆయన ప్రశ్నకు నేను చెప్తా సమాధానం. ఇది ఛాలెంజ్. మరి కలపండి, మాట్లాడదాం. ఓకే, నువ్వు డిబేట్కి వస్తావా? ఓకే. నాకు అందుకే ఇరిటేషన్ అయిపోయేది. అసలే పొద్దునే ఫోన్ చేశారు, నేను ఏం చెప్పాను మళ్ళీ అది చెప్తున్నా. అని చేస్తే లైన్ లో కలుపు. నా ఛానల్ కి ఆయన రావాలా, నేను ఆయన ఛానల్ కి వెళ్తాను. ఎందుకు మొహం ఎందుకు? నువ్వు 10th క్లాస్ ఎగ్జామ్ రాసినవు, ఇంటర్ ఎగ్జామ్ రాసినవు, డిగ్రీ ఎగ్జామ్, నీకు దిద్దేవాడు నీ మొహం చూసి దిద్దుతాడా? నీకు అక్కడున్న సబ్జెక్ట్ దిద్దుతాడా? ఎందుకు దగ్గర రావడానికి భూల్ అవుతుంది? అదే నా ఇష్టం, అది నాకు కొంచెం పైరసీ ఉండాలి, నేను పెట్టుకున్న అలా రూల్ అది. అంటే అది ఎవడి ఇష్టం వాడికి. రాజ్యాంగంలో కానీ యూట్యూబ్ రూల్స్ ప్రకారం బతుకుతున్నా నేను. రాజ్యాంగం, యూట్యూబ్ రూల్ 2 ఇంపార్టెంట్, నాకు వేరే అనవసరం. నీకు నచ్చిన రూల్ నేను పాటించను. రాజ్యాంగంలో ఏముంది? యూట్యూబ్ లో నువ్వు వీడియోలు చేసుకోమంది. యూట్యూబ్ ఏం చెప్పింది? తమ్ముడు నువ్వు అడిగావు నన్ను చెప్పనే. యూట్యూబ్ రూల్స్ ప్రకారం ఏంది? ఆడియో అయినా పెట్టుకోవచ్చు, వీడియో అయినా పెట్టుకోవచ్చు, ఎవరి ఇష్టం వాళ్ళది. యూట్యూబ్ రూల్స్ ప్రకారం నేను ఫాలో అవుతున్నా, రాజ్యాంగం ప్రకారం నేను ఫాలో అవుతున్నా. నీకు నచ్చినట్టు అని చేస్తున్నా, నచ్చినట్టు నేను బతకాలి, నేను చేయాలని రూల్ ఏం లేదుగా. కరెక్ట్ చెప్పినా. ఇంకోటి, మా క్రైస్తవుల జోలికి నువ్వు ఎందుకు వస్తున్నావు? అని చేస్తున్నాడు. హిందూ గ్రంథాల గురించి ఎందుకు చెప్తున్నాడు? మరి ఫస్ట్ నువ్వు వస్తానే కానీ మా వాళ్ళు వస్తాను. వాడు నేను వచ్చింది 2 సంవత్సరాలు అయింది వచ్చి. వాడు నాకంటే 5 సంవత్సరాల ముందు నుంచే ఉన్నాడు. చూసుకోండి, ఛానల్ ఎప్పుడు స్టార్ట్ అయింది, నా ఛానల్ ఎప్పుడు స్టార్ట్ అయింది, ఆ అమౌంట్ లోకి వెళ్ళి డేట్ లో ఉంటుంది, చూసుకో ఒకసారి నువ్వు. కానీ డబ్బులు తమ్ముడు, నేను అడిగిన దానికి నువ్వు ఏంటి అసలు మీకు సమాధానాలు చెప్పడం రాదా తమ్ముడు? నేనేం అడిగాను? వాడి ఛానల్ ఎప్పుడు స్టార్ట్ అయింది, నా ఛానల్ ఎప్పుడు స్టార్ట్ అయింది, ఒకసారి వెళ్ళి చూసుకో. నాది కనుక ముందుంటే నా ఛానల్ ఇమీడియట్ డిలీట్ చేసేస్తాను నేను. నాకంటే ముందు వాడిది ఉందనుకో, మరి వాడి ఛానల్ డిలీట్ చేపిస్తావా నువ్వు? కరెక్టే, మా వారే ఫస్ట్ వచ్చింది. కరెక్ట్. మరి ఇంకేం తమ్ముడు? మరి నువ్వు ప్రశ్నించేటప్పుడు నీతి, న్యాయం, ధర్మం అనే 3 ఉంటాయి మనిషి దగ్గర. ఆ 3 లేకుండా మనం మాట్లాడకూడదు. ఓకేనా? ఫస్ట్ వాడు స్టార్ట్ చేసేటట్టు నేను స్టార్ట్ చేస్తే, లేకపోతే నాకేం పని? నా పని నేను చేసుకునేవాడిని కదా చక్కగా. ఇంకేమైనా ఉందా ప్రశ్న? ఏం లేదు. అతను ఎప్పుడు అతను మాట్లాడాల్సింది ఏంటంటే, ఎప్పుడు వస్తావు డిబేట్ గోపి గారు? మీరు మా ఛానల్ కి రమ్మంటారు, మీరు నా ఛానల్ కి రండి, లేదా నా ఛానల్, నేను మీ ఛానల్ కి నేను వస్తా అన్నాడు అనుకో, మీ ఇద్దరే మాట్లాడుకుంటా. ఆయన ఇష్టం వచ్చిన పుస్తకం తెచ్చుకోమని నేను వద్దన్ను. నేను ఒక బైబుల్ తెచ్చుకుంటా, 66 పుస్తకాలు. ఒక నిమిషం విని నేను చెప్పేది అక్కడైతే నువ్వు మాట్లాడు. 72 పుస్తకాలు కాదు, 66 పుస్తకాలు తెస్తా, ప్రొటెస్టెంట్ కి సంబంధించి. కేథలిక్ నేను తేను, ఎందుకంటే ఆయన కేథలిక్ కాదు కాబట్టి ఆ పుస్తకం నాకు అవసరం లేదు. బైబుల్ దాటి నేను ఒక్క ఓడి బయటికి వెళ్ళి అడిగినా సరే నేను ఓడిపోయినట్లు లెక్క. బైబుల్ దాటి పెట్టుకోండి, బైబుల్ దాటి నేను ఏదైనా రిఫరెన్స్. మీ హిందూ గ్రంథంలో ఎంతమంది భార్యలను చేసుకోవచ్చు? నీకన్నీ చెప్తాను కదా, లైవ్ లో చెప్తాను. ఇప్పుడు మీ కృష్ణుడు ఎంతమందిని చేసుకున్నారు? దేవుడు ఎంతమంది చేసుకోవచ్చు? చేసుకోవచ్చు. ఎక్కడ చూపెట్టి హిందూ గ్రంథంలో ఎంతమంది చేసుకోకూడదు ఎవరు చెప్పారు? నువ్వు ఎక్కడైనా చూపెట్టు, నేను ఇప్పుడు ఒప్పుకుంటా. హిందూ గ్రంథం అసలు హిందూ గ్రంథాల గురించి నీకెందుకు? మీ ఇంటికి వచ్చాడు ఆయన పంచాడు హిందూ గ్రంథం గురించి నువ్వు మాట్లాడటానికి. నువ్వు ఎలా దేవుడైతారు కృష్ణుడు?
అది మా ఇష్టం. నేను చెప్తాను కదా, నువ్వు నీకు చెప్పని సమాధానం అని చేస్తున్నా. నువ్వు డిబేట్ కి వస్తారని చెప్పి ఇప్పుడు లైవ్ పెడతా, మన ఇద్దరం లైవ్ లో మాట్లాడుకుందాం. మరి ఇప్పుడు లైవ్ కి వస్తారంటే చెప్పు, మన ఇద్దరం లైవ్ లో మాట్లాడుకుందాం కూర్చొని. కాదు, నాకు ఇది ఒక్క క్వశ్చన్ చెప్పు, ఎట్లా అంటున్నా నేను. అరే నేను అదే చెప్తున్నా, నువ్వు లైవ్ కి వస్తే చెప్తాను. నేను సరే, లైవ్ లో మా కూర్చొని ఊరికి ఇద్దరం మాట్లాడుకుందాం. సరే ఇప్పుడు సరే, మా పంపించిన ఊరు లింక్ పంపించిన, మరి ఇప్పుడు పెడతాను లైవ్ 10కి. నీకు టైం ఉన్నట్టు నాకు టైం ఉండాలి కదా నాన్న. మరి తమ్ముడు టైం లేనప్పుడు నా టైం వేస్ట్ చేస్తారు ఎందుకు మీరు? ఓకే, నేను అన్ని జనసాలు డిబేట్ కి వస్తారు కనుక్కొని నువ్వు చెప్తా, ఓకేనా? కనుక్కొని చెప్పు. అతను కన్నా డిబేట్ కి వస్తే నిజంగా అతను గొప్ప. హలో హలో, ఎవరు? నమస్తేనా. నమస్తే అండి, చెప్పండి. ఎవరు? బాగున్నావా తమ్ముడు? నేను అడిగిన ప్రశ్నకి నీకు సమాధానం. ఎవరు? కాదే, నేను ఏమంటున్నా, ఫస్ట్ నమస్తే బాగున్నావా అన్న. నమస్తే నాకెందుకు, నేను అంత పెద్దోడిని కాదు, మామూలు మనిషి. నాకు నమస్తే కాదేనా ఎందుకు? అదే పరిచయం చేసుకోందుకన్నా నమస్తే మా అసలు నువ్వు ఎవరో కలుస్తావు. ఫస్ట్ చెప్తే నాకు తెలుస్తుంది. నేను అడిగింది ఎవరు మీరండి అన్న, దానికి సమాధానం చెప్పు. నమస్తే నాకెందుకు? ఓకే, చెప్పండి, ఎవరు మీరు? ఏం కావాలి? ఏందన్నా అట్లా ఎందుకు? అది మరియమ్మ ఫోటో అలా ఎందుకు పెట్టినావు 2 కలర్లో? ఎక్కడ 2 కలర్స్? అది మరియమ్మ ఫోటో అని ఎవరు చెప్పారు నీకు? మరియమ్మ ఇలా ఉంటదని చెప్పి ఎక్కడైనా అసలు ఉందా బైబిల్లో గానీ, లేకపోతే చరిత్రకరంగా గానీ అసలు యేసు మేరీ ఇట్లా ఉంటారని ఎక్కడైనా ఉందా? అడిగిందని చెప్పండి. మీరు మేరీ యేసు ఇలానే ఉంటారు, ఈమెదే మేరీ ఫోటో అని మీరు ఏమైనా ఆధారం తీసుకురండి, ఖచ్చితంగా నేను ఒప్పుకొని తీసేస్తాను. ఓకే, రైట్, కరెక్ట్ చెప్పినావు. ఓకే, అని మరి అన్ని జనసంతో మాట్లాడినావు, మరి సరిగా మాట్లాడచ్చు కదా. ఒక్క మాట మొత్తం బూతులే మాట్లాడుతున్నావు. అవును, మరి వాటి సబ్జెక్ట్ మరి ఇప్పుడు కలిపి మాట్లాడతాను. డిబేట్ కి రమ్మని చెప్పి మాట్లాడదాం. మరి నేను చెప్తా డిబేట్ కి నువ్వు వస్తావంటే కలుపు, అదంతా వద్దు, ఇప్పుడు కలిపి మాట్లాడదాం. నువ్వు డిబేట్ కాదు, అడిగిన దానికి మీరు సమాధానం చెప్పి నేర్చుకోండి ఫస్ట్. మీకు నచ్చినట్టు నాకు మాట్లాడితే నా దగ్గర కుదరదు. మీరు నాకు లైన్ లో కల్పించి మీరు తిట్టకండి, ఇతను తిట్టడు, మీరు సబ్జెక్ట్ మాట్లాడండి, నేను సబ్జెక్ట్ మాట్లాడతాను. కలుపు, ఇప్పుడు కలిపి మాట్లాడదాం. అలానా? కలుపు. ఇప్పుడు ఏం లేదు డిబేట్. నేను ఆయన ఛానల్కి రావాలి, ఆయన నా ఛానల్కి వస్తాడా? ఆయన ఇష్టం వచ్చిన పుస్తకం తెచ్చుకుని నేను బైబిల్ తెస్తాను. నేను అడిగే క్వశ్చన్కి ఆయన చెప్పాలి, ఆయన ప్రశ్నకు నేను చెప్తా సమాధానం. ఇది ఛాలెంజ్. మరి కలపండి, మాట్లాడదాం. ఓకే, నువ్వు డిబేట్కి వస్తావా? ఓకే, నాకు అందుకే ఇరిటేషన్ అయిపోయేది. అసలే పొద్దునే ఫోన్ చేశారు, నేను ఏం చెప్పాను మళ్ళీ అది చెప్తున్నా. అని చేస్తే లైన్ లో కలుపు. నా ఛానల్ కి ఆయన రావాలా, నేను ఆయన ఛానల్ కి వెళ్తాను. ఎందుకు మొహం ఎందుకు? నువ్వు 10th క్లాస్ ఎగ్జామ్ రాసినవు, ఇంటర్ ఎగ్జామ్ రాసినవు, డిగ్రీ ఎగ్జామ్, నీకు దిద్దేవాడు నీ మొహం చూసి దిద్దుతాడా? నీకు అక్కడ ఉన్న సబ్జెక్ట్ దిద్దుతాడా? ఎందుకు దగ్గర రావడానికి భూల్ అవుతుంది? అదే నా ఇష్టం. అది నాకు కొంచెం పైరసీ ఉండాలి, నేను పెట్టుకున్న అలా రూల్ అది. అంతే, అది ఎవడి ఇష్టం వాడికి. రాజ్యాంగంలో కానీ యూట్యూబ్ రూల్స్ ప్రకారం బతుకుతున్నా నేను. రాజ్యాంగం, యూట్యూబ్ రూల్ 2 ఇంపార్టెంట్. నాకు వేరే అనవసరం. నీకు నచ్చిన రూల్ నేను పాటించను. రాజ్యాంగంలో ఏముంది? యూట్యూబ్ లో నువ్వు వీడియోలు చేసుకోమంది. యూట్యూబ్ ఏం చెప్పింది? తమ్ముడు నువ్వు అడిగావు నన్ను చెప్పనే. యూట్యూబ్ రూల్స్ ప్రకారం ఏంది? ఆడియో అయినా పెట్టుకోవచ్చు, వీడియో అయినా పెట్టుకోవచ్చు, ఎవరి ఇష్టం వాళ్ళది. యూట్యూబ్ రూల్స్ ప్రకారం నేను ఫాలో అవుతున్నా, రాజ్యాంగం ప్రకారం నేను ఫాలో అవుతున్నా. నీకు నచ్చినట్టు అని చేస్తున్న బ్రహ్మ నచ్చినట్టు నేను బతకాలి, నేను చేయాలని రూల్ ఏం లేదుగా. కరెక్ట్ చెప్పినా. ఇంకోటి, మా క్రైస్తవుల జోలికి నువ్వు ఎందుకు వస్తున్నావు? అని చేస్తున్నాడు. హిందూ గ్రంథాల గురించి ఎందుకు చెప్తున్నాడు? మరి ఫస్ట్ నువ్వు వస్తానే కదా మా వాళ్ళు వస్తాను. వాడు నాకు, నేను వచ్చింది 2 సంవత్సరాలు అయింది వచ్చి. వాడు నాకంటే 5 సంవత్సరాల ముందు నుంచే ఉన్నాడు. చూసుకోండి, ఛానల్ ఎప్పుడు స్టార్ట్ అయింది, నా ఛానల్ ఎప్పుడు స్టార్ట్ అయిందో ఆ అబౌట్ లోకి వెళ్ళి డేట్ లో ఉంటుంది, చూసుకో ఒకసారి నువ్వు. కానీ డబ్బులు తమ్ముడు, నేను అడిగిన దానికి నువ్వు ఏంటి అసలు మీకు సమాధానాలు చెప్పడం రాదా తమ్ముడు? నేనేం అడిగాను? వాడి ఛానల్ ఎప్పుడు స్టార్ట్ అయింది, నా ఛానల్ ఎప్పుడు స్టార్ట్ అయింది ఒకసారి వెళ్ళి చూసుకో. నాది కనుక ముందుంటే నా ఛానల్ ఇమీడియట్ డిలీట్ చేసేస్తాను నేను. నాకంటే ముందు వాడిది ఉంది అనుకో, మరి వాడి ఛానల్ డిలీట్ చేపిస్తావు నువ్వు? కరెక్టే, మా వాడే ఫస్ట్ వచ్చింది. కరెక్ట్. మరి ఇంకేంటి తమ్ముడు? మరి నువ్వు ప్రశ్నించేటప్పుడు నీతి, న్యాయం, ధర్మం అనే 3 ఉంటాయి మనిషి దగ్గర. ఆ 3 లేకుండా మనం మాట్లాడకూడదు. ఓకేనా? ఫస్ట్ వాడు స్టార్ట్ చేసేటట్టు నేను స్టార్ట్ చేసే, లేకపోతే నాకేం పని? నా పని నేను చేసుకునేవాడు కదా చక్కగా. ఇంకేమైనా ఉందా ప్రశ్న? ఓకే, ఫోన్ తో మాట్లాడి ఏం లేదు. అతను అతను మాట్లాడాల్సింది ఏంటంటే, ఎప్పుడు వస్తావు డిబేట్ గోపి గారు? మీరు మా ఛానల్ కి రమ్మంటారు, మీరు నా ఛానల్ కి రండి, లేదా నా ఛానల్, నేను మీ ఛానల్ కి నేను వస్తా అన్నాడు అనుకో, మీ ఇద్దరే మాట్లాడుకుంటా. ఆయన ఇష్టం వచ్చిన పుస్తకం తెచ్చుకోమని నేను వద్దను. నేను ఒక బైబుల్ తెచ్చుకుంటా, 66 పుస్తకాలు. ఒక మాట అడుగుతా, ఒక నిమిషం విని నేను చెప్పేది. అక్కడైతే నువ్వు మాట్లాడు. 72 పుస్తకాలు కాదు, 66 పుస్తకాలు తెస్తా, ప్రొటెస్టెంట్ కి సంబంధించి. కేథలిక్ నేను తేను, ఎందుకంటే ఆయన కేథలిక్ కాదు కాబట్టి ఆ పుస్తకం నాకు అవసరం లేదు. బైబుల్ దాటి నేను ఒక ఓడి బయటికి వెళ్ళి అడిగినా సరే నేను ఓడిపోయినట్టు లెక్క. బైబుల్ దాటి
గుర్తుపెట్టుకోండి, బైబుల్ దాటి నేను ఏదైనా రిఫరెన్స్. మీ మీ హిందూ గ్రంథంలో ఎంతమంది భార్యలను చేసుకోవచ్చు? అబ్బా నీకన్నీ చెప్తాను కదా, లైవ్ లో చెప్తాను అవన్నీ. కాదన్నా, ఇప్పుడు మీ కృష్ణుడు ఎంతమందిని చేసుకున్నారు? దేవుడు ఎట్లా అవుతారు? ఎంతమంది నేను చేసుకోవచ్చు, చేసుకోకూడదు ఎట్లా చేసుకోవచ్చు? ఎక్కడ చూపెట్టు హిందూ గ్రంథంలో ఎంతమంది చేసుకోవచ్చు? చేసుకోకూడదు ఎవరు చెప్పారు? నువ్వు నువ్వు ఎక్కడైనా చూపెట్టు, నేను ఇప్పుడు ఒప్పుకుంటా హిందూ గ్రంథంలో ఉన్నా. అసలు హిందూ గ్రంథాల గురించి నీకెందుకు? మీ ఇంటికి వచ్చాడు పంచాడు హిందూ గ్రంథం గురించి నువ్వు మాట్లాడడానికి. నువ్వు ఎలా దేవుడు అవుతారు కృష్ణుడు? అది మా ఇష్టం, నేను చెప్తాను కదా, నువ్వు నీకు చెప్పండి సమాధానం. అని చేసిన నువ్వు డిబేట్ కి వస్తారని చెప్పి ఇప్పుడు లైవ్ పెడతా, మన ఇద్దరం లైవ్ లో మాట్లాడుకుందాం. మరి ఇప్పుడు లైవ్ కి వస్తారంటే చెప్పు, మన ఇద్దరం లైవ్ లో మాట్లాడుకుందాం. నాకు ఇది ఒక్క క్వశ్చన్ చెప్పు, ఎట్లా అంటున్నా నేను? అరే నేను అదే చెప్తున్నా, నువ్వు లైవ్ కి వస్తే చెప్తాను. నేను లైవ్ లో కూర్చొని ఇద్దరం మాట్లాడుకుందాం. సరే పంపించిన లింక్ పంపించిన, మరి ఇప్పుడు పెడతాను లైవ్ 10ంటికి. నీకు టైం ఉన్నట్టు నాకు టైం ఉండాలి కదా. మరి తమ్ముడు టైం లేనప్పుడు నా టైం వేస్ట్ చేస్తారు మీరు. ఓకే, అన్ని జనసేన డిబేట్ కనుక్కొని చెప్తా, కనుక్కొని చెప్పు. అతను కన్నా డిబేట్ కి వస్తే నిజంగా అతను గొప్పడే నేను ఒప్పుకుంటా. ఓకే 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 సరే తమ్ముడు, ఓకే.